హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలేస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ వచ్చేసారు. అరే కెమెరా ఆన్ చేసిలా కరమరా, కెమెరా ఆన్ చేస్తే చాలు. అరే కొట్టబాకు, నన్ను కొట్టబాకు, ఖర్చేస్తాను నేను, కొట్టబాకు అంటున్నాడు. హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ వచ్చేసారు స్కూల్ నుంచి. రావటం బ్యాగులు, తర్వాత షూలా ఏదే నీకులా ఏది బ్యాగు షూసా? కాకపోతే టైం అయిపోతుందని 26 26 కాదు 8 నెంబరు. ఓకే, సాక్స్ బ్లాక్ కలర్ సాక్స్లో కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. వెరీ గుడ్. ఏది బ్యాగ్ చూపించమ్మా, చిన్నగా మెల్లగా అమ్మో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన బ్యాగు షూస్ చైతమ్మకి రేపిస్తారంట. తనుజమ్మకి ఇచ్చారు. కుట్లు వేస్తున్నావు నేరక? చేతి కుట్లు వేస్తావా? గలక అన్నీ చూసుకున్నా. వెరీ గుడ్, బాగుంది, తిట్టంగా ఉందిలే బ్యాగ్. ఓకే, ఏది అది ఒక్కోసారి కొన్ని బ్యాగులు అక్కడక్కడ పాడవుతాయిలేమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అన్నమాట. చూపించి సార్ చూపించి ఇంకోటి తీసుకోవచ్చు. భయం దేనికి సార్? ఈ విధంగా లోపల బాగలేదు సార్ బ్యాగ్ అంటే ఇంకో బ్యాగ్ ఇస్తారు సార్ వాళ్ళు. బలిదాన్ని చెప్పొచ్చుగా అమ్మాయికి నువ్వు. ఎవరా పాప పేరు? అరే రాము గారు చూడు, నాకు కూడా చెప్పలేదు అంటున్నాడు. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, నేరకైతే కుట్లు వేసేస్తా ఉంది. నేను తెచ్చిన బట్టలు ఏంది? శుక్రవారం సివిల్ డ్రెస్సు వేయడానికి సిద్ధమవుతున్నారు. దేవుడు బుక్ అన్న చదువుకుంటారు, లేదా బుక్స్ తీసుకొని కొద్దిసేపు చదువుకుంటారు. కొట్లు కుట్టాలంట, కుట్టు పెట్టాలంట. రాత్రి అంతా అదే కలర్ ఇస్తుంది. ఏమో అసలు ఇప్పుడు కుడుతుంది, ఇప్పుడు వేసుకునే పరిస్థితి. అమ్మా అవునా? చూడు నా అయిపోయినాయా అంటుంది. ఇగోమ్మా, మా అమ్మదిగో మధ్యాహ్నం వేసుకుంది ఇట్లని, అన్నింటిని బట్టలు కొడతా ఉంది పాపం. మిషన్ మీద చూడు, పడిపోయి కొడుతున్నాడు. నాకు తను అంతగా లేవు కానీ ఈ పిల్ల ఈ జాయింట్ బావా. ఇదిగో ఇలాంటి పట్టీలు వేసేస్తా. లేకపోతే కుట్లు మిగిలిపోతాయి. ఆ రెడ్ ఎవరిది? నీది కదా. దానికి కూడా తక్కువే. ఇంకోటి చూసింది ఈ ఇదే చాలా లేటు పెట్టింది అసలు. అదే ఇదిగో ఇంకెవరు? చైతన్యమ్మది పడుతుంది కింద. మట్టేసి వేస్తున్నా. ఇదేంది? ఆడ పెట్టేసిండి, కుట్టిని ఆడ పెట్టేసిండి. ఇంక ఎందుకు కలిపెట్టుకోనమ్మా? నువ్వు షూస్ అది ఆడ పెట్టుకో, చెప్పు దగ్గర పెట్టుకో. స్టాండ్ ఉంది కదా, అక్కడ పెట్టుకో. బ్యాగ్ లోపల పెట్టుకో. నువ్వు బయట జిమ్మేసావా? ఓకే, వెరీ గుడ్. అది పెట్టేసి షూస్. సరేలే, ఒక్కసారి బై స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంటుంది. అరే రే ఎవర్రా ఇది తీసింది? దీంట్లో పెట్టుమ్మా, దీంట్లో పెట్టు. లాగు, ఉండు, దీంట్లో పెట్టు. ఇట్లాగు, అంతే. ఈ లూజ్ కూడా లాగు, అంతే. అయిపోయింది డ్రెస్సుకి మ్యాచింగ్. ఇంకా ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి? దీపిక సిస్టర్ ఇచ్చిన బ్యాగ్ ఎందుకు పెట్టున్నావు? ఆ బ్యాగ్ ఎందుకు వచ్చింది అక్కడికి? తగ్గించుకొని వచ్చింది. పో, వివరాలు పెట్టుకో. ఎందుకు బయట పెట్టినా దాన్ని? వేసుకొని తగిలించుకుంటూ వచ్చింది. తగిలించుకోమో ఒకసారి చూద్దాం.
ఓహో అట్లా చదివించుకున్నావునా, వెరీ గుడ్. ఎవరు ఇచ్చారు అది? దీపికా సిస్టర్ ఇచ్చింది. కరెక్ట్, బాగుంది. లోపల పెట్టిపోతాను. ఏందమ్మా ఈయనంటే ఉండు కొట్టనే రా క్రోవా. ఏంది ఈరోజు సాయంత్రం? దొండకాయ పచ్చడి చేస్తా. దొండకాయ పచ్చడా? వావ్ ఫ్రెండ్స్, నంచుకోవడానికి ఏమైనా కావాలా? వేడి వేడి అన్నం వేసుకుని తినేసి వచ్చలే. అట్టే అంటాడు ఇలా గుడ్డు కానీ ఆమ్లెట్ కానీ మా ముఖాన్ని వేస్తావా అని. లేదు ఫ్రెండ్స్, ఈరోజు నైట్కి అయితే దొండకాయ పచ్చడి చేస్తుంది హారిక. దొండకాయ పచ్చడిని వీడియో చేస్తాను. దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అని తెలియకపోతే ఈరోజు మన వీడియో చూసేయండి, చూసి ట్రై చేసేయండి. వచ్చిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఒక ఐటెం చేస్తాను. అంటే నేను తిన్నా అది, కాబట్టి నేను నిహార్కి చెప్తాను, నైట్కి చెప్పి రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాను. చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏం లేదు, ఇప్పుడే ముందే చెప్పేస్తాను ఈ వీడియోలో. 4 కోడిగుడ్లు, 3 స్పూన్లు మసాలా కారం, 2 తెల్లగడ్డలు, 4 ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు, తిరగమాత గింజలు కొన్ని. లేదు, నోటికి మీకు ఏమి రుచించినప్పుడు, నోరు చప్పగా ఉన్నప్పుడు కాదు, ఇది రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాను ఫ్రెండ్స్. అంటే నిహార్కి చెప్పాలి ముందు, చెప్పి నేను తను చేస్తుంది కాబట్టి తను చేసే స్టైల్ వేరే, ఇప్పుడు నేను తిన్న టేస్ట్ వేరే, కాబట్టి నేను తిన్న విధానం ఎట్లా అనేది తనకు చెప్పాలి. చెప్పి తనకి నేను చేయించి వీడియో చేస్తాను. నేను చేసే స్టైల్ వేరేనంట, తను తిన్న టేస్ట్ ఇంకో లెవెల్ అంట. అదొకసారి ఏదో చేస్తాను. అది మీరు కూడా చేసుకోవచ్చు. కాకపోతే నోరు చప్పగా ఉంది, ఏం తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు నేను చెప్పిన ఐటెం చేసుకొని తినండి. మీరు ఎట్లా ఉంటుందంటే ఆహాహా మామూలుగా ఉండదు. రెండోసారి చేసుకొని తిన్నాం. రెండోసారి చేసుకొని తినలా కాదు, ఆ రోజు కూడా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా పెరుగు చేసినప్పుడు ఎంత బాధ నింది డాడీ. చికెన్ ఎంత బాగుందమ్మా? అద్దరిపోయింది. బాగుందా బాగాలేదు ఒక మాట చెప్పండి అంతే. ఉప్పు లేదు, దాంట్లో కారం లేదు. నువ్వు మాట బాగుంది కానీ ఎక్స్ప్రెషన్ బాగలేదు. బాగుందా బాగలేదా? అది అట్లా చేస్తే బాగుంటుంది. బాగుంది అని ఎక్స్ప్రెషన్, గొంతులో మాట ఒక రకంగా ఉంది, ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ ఇంకో రకంగా ఉంది. అట్లా ఉండకూడదు. మళ్ళీ మన వ్యూవర్స్ ఏంద్రా గొంతు ఒక రకంగా ఉంది, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒక రకంగా ఉందని చెప్పేసి మళ్ళీ రాంగ్ వేలు ఆలోచిస్తారు. ఇప్పుడైతే నేహారికి ఈరోజు అవుతుందా ఈ కుట్లు? ఒకసారి నేను కుడితే ఇంకేం లేదు, ఒకే కుట్టు మొత్తం బర్రని పడిపోద్ది. రే ఇంటే జిమ్మేవు నువ్వు? ఎవరు చిమ్మేసింది బయట? మనతో మాట్లాడుతూనే కొట్టుకెళ్ళి తీసుకొచ్చా. ఒంగోలు అంత దూరం తీసుకురా, ఒంగోలు అది తీసుకురా. ఒంగోలు కాదు బాబా, పక్కనే షాపు. నేను ఈ కుడతానని వెళ్ళమని చెప్పా. పక్కనే డాడీ ఆ పెద్దలు చెప్తుంటారు. ఆహా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్, లేత దొండకాయలు. ఈరోజు ఈ వీడియో కూడా వచ్చేస్తుంది. 1/4 కేజీ 10 రూపాయలు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఎట్లా ఏంటని చూసుకోండి. ఇది లేత దొండకాయలు, చాలా బాగుంటుంది పచ్చడి. వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది నా సాయంత్రంగా. ఎంతరా? అర కేజీ తెచ్చావా? 20 రూపాయలు. ఓకే, చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, లేతగా ఉన్నాయి. బాగున్నాయి అమ్మా. 1/4 కేజీ అయితే ఇంకా తక్కువ, పచ్చడి సరిపోదు. వెరీ గుడ్, కరెక్ట్ నువ్వు తెచ్చావు. ఇప్పుడే మనకి పార్సిల్ వచ్చింది. ఈ పార్సిల్ మనకి ఒక సిస్టర్ పంపించారు. ఎవరు ఏంటని చెప్పే ముందు పిల్లల ముందరే ఆయన కొరియర్ ఆయన వచ్చాడు. ఇప్పుడు పిల్లలు చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇది మిఠాయి, మామూలు మిఠాయి కాదు, బెంగళూరు మైసూర్లో తయారైన మిఠాయి. మైసూర్ ప్యాలెస్ మహారాజు గారు పంపించారు మిఠాయి. ఏం చూపి తినేస్తుందా? ఏ మిఠాయి కావాలి చెప్తే మీరు ఒక మంచి పాట పాడితే మీ ముగ్గురులో ఒకరు. రాము నువ్వు వద్దులేరా, నువ్వెందుకు కుయ్యం అంటున్నాడు. వద్దురా పాడండి, ఒక మంచి పాట పాడండి. మీరు ఒక మంచి పాట మీ ముగ్గురులో ఎవరైనా ఒకరు పాడితే, తనుజమ్మ ఒక పాట పాడుతుంది.
తనుజమ్మ చైతమ్మ ఆ పాట పాడితే ఇప్పుడు అసలు ఏంటి ఇది, ఈ కొరియర్ ఏంటి అనేది చూపిస్తా, మీకు వివరణ ఇస్తా. ఒరే నీ పాట వద్దులేరా, ఇప్పుడే ఫ్రెండ్ జస్ట్ వచ్చింది, వీడియో చేస్తా ఉన్నాం, మధ్యలో టక్కన కరెక్ట్ టైంకి. ఇప్పుడు చైతమ్మ పాడాల. అదిగో రాముగారు బెటర్, రాముగారు పడేస్తాడు. ఒరే కెమెరా ఆన్ అయితే అసలు మాట్లాడాడు. ఒరే పడిపో సైకిల్. అమ్మ నిప్పు పాస్ కావాలి, ఇప్పు మా పాపం. అక్కడ ఇప్పి అట్లా తిప్పు, కామ్ అయిపోతుంది. అర్థం చేసుకోవాలి, వాడు 2 కాళ్ళు తిరిగితే పాస్ అవు. రెడీ? అదిగో అక్క వచ్చేసింది. రెడీ 1 2 3 మిషన్ ఆపు, స్టార్ట్. ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూసిన పొదరిల్లు, అందమైన లోకం అందుకోనా, అదమరిచే ఈ కలకాలం ఉండిపోనా, ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూసిన పొదరిల్లు. ఓకే వెరీ గుడ్. మధ్యలో అనేది అది కోరస్ అమ్మా, పాటలో ఉందా? ఓకే నిహారిక, ఒక్క 5 నిమిషాలు నువ్వు ఆ మిషన్ కుట్టడం ఆపితే ఇప్పుడు ఈ మిఠాయి ఏంటి అనేది. శ్రీ 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 మైసూరు మహారాజు వారు బెంగుళూరు నుంచి, బెంగుళూరులోని మైసూరు మహా ప్యాలెస్ నుంచి మనకు పంపించారు. ఇది ఏంటి అనేది మీరే చిన్నగా ఓపెన్ చేసి చూడండి ఫస్ట్. మనకు కావాలి మిఠాయి. అవి మిఠాయి కాదులేరా, ఎవరు పంపించారు అని చెప్పే ముందు చిన్నగా తీసి చూసుకో, ఎట్లాగైనా చూసుకోను, నీకు తెలిస్తే చెప్పు. 1 సెకండ్ టైం అప్. తీసేయి ఇంకా చిన్నగా. అరే ఎవరైనా ఒకరు ఓపెన్ చేయండి రా. ఓహో చదువుతున్నారు పైన. నాకు నైటీ లేదు. నాకు నైటీ 2 నైటీ నాకే బావా. టెన్ 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 టెన్. ఓపెన్ చేయి. అసలు ఏంటి ఎవరికి ఏంటి అనేది అర్థమైపోయిందా? వావ్, చూడండి పూర్తిగా మారుతున్న చంద్రముఖిని. ఇటు చూపి అమ్మా. ఏయ్ ఎక్సలెంట్ రా, సూపర్ రా. పట్టుకోమనింది నీకని చెప్పలా, చెత్తది ఉండు. నువ్వు కూడా సైజు చూడమ్మా. పట్టుకోమ్మా. చెప్పే ముందు 1 సెకండ్.
అది ఎవరికి పింకు ఈతే అమ్మాయి చేతికి. పెట్టుకో దీన్ని. తనుజ నీకు అర్థం కాలేదు, నేను చెప్తానన్నాను కదా ఎవరు ఏంటి అని. నువ్వు చదివి ఎంతసేపు చదివి చెప్పు, 15 నిమిషాలతో చదివి, కానీ నీకు అర్థం కాల. నేను చెప్పిందా కాదు. డ్రెస్ ఎలా ఉంది? అవునా? డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? నాకు బావది ఉంచుకో. అది ఎవరు పంపించారంటే చెప్పేస్తున్నా చెప్తావా నేను టిప్ 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 టిప్. ఆ మిషన్ ఆపమ్మా రోజేపా, మళ్ళీ కుట్టుకుంటాను. ఎవరంటే టీచర్ గారు అనిత మేడం గారు పంపించారు. రే ఇప్పుడు పెన్సిల్ పంపించారుగా మీకు, అనిత సిస్టర్, హిందీ లెక్చరర్ టీచర్. ఆ టీచర్ గారు మీకు పంపించారు, సిస్టర్ గారు. ఎట్లా ఉందో తనుజ డ్రెస్? ఏది చూపి ఒకసారి, నువ్వు పెట్టుకొని చూడు. ఓకేనా? నీకు ఎలా ఉందిరా? అమ్మో ఓకేనా? నచ్చిందా? డ్రాయింగ్ చూసి బాగా ఇష్టపడి మేడం, అనిత మేడం గారు పిల్లలకి చదువు పంపిస్తానన్నా అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే వచ్చిన తర్వాత మీకు ఇస్తే బాగుంటుంది ఒక సర్ప్రైజ్గా అని చెప్పేసి కట్టడానికి మీ స్కూల్ నుంచి రావడం, ఇప్పుడు ఆయన వచ్చి ఫోన్ చేయటం నాకు, కొరియర్ ఆయన. సూపర్ సూపర్ ఎక్సలెంట్, బాగుందిరా, నీకు సరిపోద్ది. ఏందమ్మా మా అనిత సిస్టర్ చూడు, పాప మీరు ఇచ్చిన పెన్సిల్తో డ్రాయింగ్ చేస్తూ ఉంది. కొద్దిగా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఏం పేరు టీచర్ పేరు? సిస్టర్ చాలా ఇద్దరు చాలా ఇష్టపడుతున్నారు. చాలా బాగా నచ్చినాయి అండి వాళ్ళకి. మెత్తగా అంటారుగా చూడు, మెత్తగా. ఓ పనిలో పని నిహారిక, నీకు కూడా పనిలో పని. థ్యాంక్ యూ సో మచ్ మా అనిత సిస్టర్. వాళ్ళని స్కూల్ నుంచి రావడం, వాళ్ళ అమ్మ నిన్న మేము బట్టలు తెచ్చి నువ్వు కొట్టడం, మళ్ళీ ఈరోజు సాయంత్రం ఏం చేయబోతున్నాం ఏంటనేది వీడియో చేస్తూ ఉన్నాం. టక్కన కొరియర్ అబ్బాయి రావడం, ఫోన్ చేయటం, మళ్ళీ ఈ బట్టలు ఇవ్వడం. పిల్లలు చాలా సంతోషిస్తున్నారమ్మా, చాలా బాగుందని చెప్పి చూడు, వాళ్ళ అమ్మతో చెప్తుంది. ఇప్పుడు వేసుకునేనా, రేపు వేసుకునేనా అంటుంది. శుక్రవారం వేసుకుంటారా? అరే రేపో ఎల్లుండి స్కూల్ యూనిఫామ్ తీసుకొస్తాను రా. 2 రోజులు ఇస్తున్నాడు కదా ఆయన స్కూల్ యూనిఫామ్. థ్యాంక్ యూ సో మచ్ మా అనిత సిస్టర్, థ్యాంక్ యూ. మీ అభిమానానికి ఎప్పుడో అసలు మేము రుణపడి ఉన్నాం మీకు ఎంతో. అసలు మీ అభిమానాన్ని పొందడమే మా అదృష్టం. అటువంటిది మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరు మీ అభిమానాన్ని రూపంతో, కొరియర్ రూపంలో పిల్లలకి బట్టలు అట్లా ఇవ్వడం అనేది మాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది మా. థ్యాంక్ యూ సో మచ్ మా. ఇది మాటలు చెప్పలేము. మా సిస్టర్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా? అదే కాదు, చదవాలి మీరు బాగా. సిస్టర్ చెప్పిందిగా, బాగా చదువుకోవాలి. ముందు చదువు, తర్వాత ఇంకేదైనా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా. మరొకసారి ఓకే ఫ్రెండ్స్. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంటుందంటే అది మనం మాటలో చెప్పలేంది. ఎందుకంటే మేమెవరు తెలియకపోయినా, ముక్కు తెలియకపోయినా ఆ అభిమానం ఉంటుంది చూసారా, అదే చివరి దాకా ఉంటుంది అనమాట. అంతకు మించి ఇంకేం లేదు. మనకున్నది చాలా చిన్న జీవితం.
ఆ చిన్న జీవితంలో మాకు ఇటువంటి మెమోరీస్ ఇస్తున్నందుకు, మా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అసలు ఇంకా మాటలు చెప్పలేం. చాలా బాగా ఈ జన్మకి ఇది చాలు, ఇంకా హ్యాపీ. ఈ హ్యాపీ మెమరీస్ అన్నీ మేము జాగ్రత్తగా పొందుపరుచుకుంటాము వీడియో రూపాన. మేము అప్పుడప్పుడు వీడియోస్ చూసుకొని బాధగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదన్నా డల్గా ఉన్నప్పుడు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. ఇది చాలా మేము మీ అభిమానాన్ని పొందడమే మాకు మెయిన్. అసలు చాలు, ఈ హ్యాపీ చాలు ఈ జన్మకి. రే కుట్లేసిన తర్వాత వేసుకుందిలేరా. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి వ్లాగ్తో, ఇంకో మంచి కుకింగ్తో. ఇంకెందుకు నైట్కి దొండకాయ పచ్చడి చేస్తుంది, రేపు వచ్చేస్తుంది. ఆ వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే వీడియో స్కిప్ చేసేయండి. ఏదన్నా పొరపాటున ఏదన్నా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ, ఏమనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మా సిస్టర్. థ్యాంక్ యూ అనిత సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు చాలా సంతోషించారమ్మా.